ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ మరియు అపాచీ అనేటువంటి సంస్థలలో ఉద్యోగాలకు సంబంధించి విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ఉద్యోగాలకి కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. మరి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఏ అర్హత ఉన్నా సరే మీకు జాబ్ ఉంటుంది. దీంతో పాటుగా ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ మరియు పీజీ క్వాలిఫికేషన్స్తో జాబ్స్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వేరు కంపెనీలకి వేరు క్వాలిఫికేషన్స్తో జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు నేను పూర్తి వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు 3 కంపెనీల్లో కూడా ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక కంపెనీకి ఉద్యోగానికి ఎలిజిబుల్ అయితే అవ్వచ్చు. కాబట్టి మీరు పూర్తిగా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్లో జెన్యూన్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీరు ఫస్ట్ టైంలో ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసినటువంటి అభ్యర్థులందరికీ కూడా షేర్ చేయండి. అర్హులైనటువంటి వారికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ అనేవి నేను చెప్పడానికి నా వంతు ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీకు మరో ఛానల్కి సంబంధించినటువంటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్పై క్లిక్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో కూడా ఎక్కువ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇకపై నేను అప్లోడ్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మొదటి సంస్థతో ఉద్యోగం చూసుకున్నట్లయితే అపాచీ అనేటువంటి ఫుట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఇందులో వర్కర్ లేదా అసిస్టెంట్ లేదా సూపర్వైజర్ అనే ఉద్యోగాలను భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ 3 రకాల ఉద్యోగాలకి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఇందులో అన్స్కిల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంకా స్కిల్డ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్స్కిల్డ్ అంటే మనకి క్వాలిఫికేషన్ అనేది 5th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు కూడా అర్హత అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే సెమీ స్కిల్డ్ అనేటువంటి ఉద్యోగాలు చూస్తే ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. తర్వాత స్కిల్డ్ ఉద్యోగాలు చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు, ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగింది. పీజీలో ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. 10,000 నుంచి 12,000 వరకు కూడా పెర్ మంత్ మీకు శాలరీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క వర్క్ లెవెల్ నుంచి అని చెప్పడం అయితే జరిగింది. అంటే మీ క్వాలిఫికేషన్తో పాటుగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని మీ యొక్క శాలరీ అనేది డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీటితో పాటుగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటే బస్ మరియు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఈఎస్ఐ మరియు పిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. వీటితో పాటుగా మీరు ఓటీ చేసినట్లయితే దానికి సంబంధించి వాటికి వేరేగా ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది. మరి మొత్తం ఖాళీలు ఎన్ని అంటే 1000 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 40 సంవత్సరాల వరకు కూడా వయస్సు అర్హత అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి లింక్ పై క్లిక్ చేయండి. ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అన్ని చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. మరి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే సూళ్ళూరుపేటలో ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. అంతేకాకుండా అప్లై చేసుకోవడంతో పాటుగా మీరు ఇంటర్వ్యూకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అది ఎప్పుడు అంటే జూన్ 26 ఉదయం 10 గంటలకి కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి ఏపీ ఎస్ఎస్డిసి ఆఫీస్ ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్, ఓల్డ్ రిమ్స్, ఒంగోలు, ప్రకాశం జిల్లాలో మనకి దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ లొకేషన్ దగ్గరలో ఉండే వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే హాజరు కండి.
మీరు అప్లై చేసుకున్నా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఎవరైనా సరే వెళ్ళలేకపోయినట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అప్పుడు అవకాశాన్ని బట్టి వెళ్దురు. లేదన్నట్లయితే వాళ్ళు వేకెన్సీస్ ఉన్నట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ కావడం జరుగుతుంది. రెండవ నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఎస్బీఐకి సంబంధించి మరియు యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించి రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరంటే క్యూస్ విన్నింగ్ టుగెదర్ అనేటువంటి కంపెనీ అయితే మనకి ఈ యొక్క జాబ్స్ ని రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి జూనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్, హోమ్ అండ్ పర్సనల్ లోన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రెండు రకాల సంస్థల్లో కూడా ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్స్ అయితే ఉన్నాయి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. మరి దీనికి సంబంధించినటువంటి సిటీసీ ఎలా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఎస్బీఐ కార్డ్స్కి సంబంధించినటువంటి జాబ్కి 10,000 నుంచి 15,000 వరకు కూడా జీతంతో పాటుగా ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఈఎస్ఐ మరియు పిఎఫ్ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి యాక్సిస్ బ్యాంక్లో చూస్తే 9,500 రూపాయలు పెర్ మంత్ శాలరీతో పాటుగా ఇతర బెనిఫిట్స్ అంటే ఇన్సెంటివ్స్, ఈఎస్ఐ మరియు పిఎఫ్ సౌకర్యం అయితే ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే ఈ రెండు కంపెనీలకి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న 1 year వరకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. అంటే ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి బైక్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి అని చెప్పారు. మరి ఎస్బీఐ కార్డుకి సంబంధించి మనకి బైక్ అనేది కూడా మెన్షన్ అయితే చేయలేదు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్బీఐ కార్డ్స్లో ఉద్యోగాలు 100 ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి 40 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. మరి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే లేదు. అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో అదే మొబైల్ నెంబర్కి మీకు ఒక లింక్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ఆ లింక్ అనేది మీకు ఏంటి అంటే మీరు గూగుల్ మీట్లో దీనికి సంబంధించినటువంటి వర్చువల్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎలా హాజరవ్వాలి అనేది మీకు ఒక లింక్ ద్వారా మీకు వాళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయనగరం మరియు అమలాపురం అనేటువంటి లొకేషన్స్లో జాబ్స్ ఉన్నాయి. జూన్ 25వ తేదీలోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే 9703460880 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు జాబ్ అప్డేట్స్ అయితే అందిస్తాను. కొన్నిసార్లు వీడియోస్ ద్వారా తెలియజేయలేకపోవచ్చు కనుక అక్కడ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.